వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్లో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం. హైదరాబాద్లో మేధా పాట్కర్ ప్రత్యక్షం, పోలీసులు అలర్ట్, హైదరాబాద్ను విడిచి వెళ్లాలని సూచన. డీఎస్పీపై ప్రశ్న వేసి అసెంబ్లీకి గైర్హాజరైన వైసీపీ. యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, మత్స్యావతారంలో స్వామి దర్శనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్లో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న మొత్తం 458 మందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అవకాశం ఉండగా 243 మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులోనూ 41 ఓట్లు చెల్లకపోవడం విచిత్రం. అంటే దాదాపు 50% పోస్టల్ ఓట్లు పనికిరాకుండా పోయాయన్నమాట. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ నగరంలో ప్రత్యక్షమయ్యారు. చాదర్ ఘాట్ సమీపంలోని ఓ ఇంటికి ఆమె చేరుకోగా పోలీసులు అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. మూసి సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్తారనే సమాచారంతో పోలీసులు ఆమె బస చేసిన ఇంటికి భారీగా చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని అనేక ప్రశ్నలు వేశారు. ఈ ప్రాంతంలో ఎవరు ఉండకూడదని వెళ్ళిపోవాలన్నారు. కాగా నర్మదా బచావో అనే నినాదంతో మేధా పాట్కర్ ఓ పర్యావరణ ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమంలో భాగంగా ఆమె హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మెగా డిఎస్సిపై ప్రశ్న సంధించి శాసనసభకు వైసీపీ సభ్యులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సభ్యులు హాజరు కాకపోయినా సమాధానం ఇస్తానని పేర్కొన్నారు మంత్రి లోకేష్. మెగా డిఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి 3,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ను ప్రభుత్వం చేపట్టిందని, అన్ని కాలేజీలు స్కూళ్లలో ఏగల్ బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి లోకేష్. రిక్వెస్ట్ అధ్యక్ష, 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న అధ్యక్ష, వితౌట్ పర్మిషన్ అధ్యక్ష. అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో. ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఉదయం మత్స్యావతార అలంకరణలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం స్వామిని వీధుల గుండా మేళతాళాలతో వేదమంత్రాల మధ్య ఊరేగించి తూర్పు రాజగోపురం వద్ద అధిష్ఠింపజేశారు. స్వామి ఊరేగింపును చూసి భక్తులంతా తన్మయత్వం పొందారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.